ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పంపిస్తూ 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని ఆ చోట చెప్తూ ఉన్నాడు. పర్టికులర్గా జ్ఞాపకం ఉంచుకోండి అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, విశ్రాంతి దినాన్ని చాలామంది నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులను పడుతున్నటువంటి అనేక మంది కూడా విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం లేదు. ఆ సమయానికి ఆ దినానికి అనేకమైనటువంటి పనులు కల్పించుకునే వారిగా ఉంటున్నారు. దేవుణ్ణి ఆరాధించటానికి మనం ఒక సమయాన్ని కేటాయించాలి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనము సమయం అనేది మనకై మనము సిద్ధపాటు చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. లోక సంబంధమైన వాటికి మనం ముందుగానే పరిగెడుతూ ఉంటాం. ఒక వివాహం జరుగుతూ ఉన్నప్పుడు దాని కొరకు 2-3 దినముల నుంచే ఏ వస్త్రాలు ధరించుకోవాలి, ఏ రీతిగా మనము అలంకరించబడాలి, ఏ రీతిగా ఆ చోటుకి వెళ్ళాలి అనేసి మనం ప్రయాణం విషయంలో కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని దినాన్ని అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించుటకు మనము ముందుగానే సిద్ధపాటు అవ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనము పరిశుద్ధ దినాన్ని ఆచరించటానికి మన శరీరమును, మన తలంపులను, మనం అన్ని విషయముల్లో కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే మనము ఒక పాట పాడే ఒక వ్యక్తి కూడా దేవుడు అతనికి కృపావరం ఇచ్చుంటాడు, పాట పాడే తలాంత్ ఇచ్చుంటాడు. అయితే వారిని పాట పాడమన్నప్పుడు వారు ఏం చెప్తున్నారంటే, నేను పాట చూసుకోలేదని కానీ, లేకపోతే ఇప్పుడు కాదు తర్వాత పాడతానని కానీ చాలామంది దాటవేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక తలాంత్ ఇచ్చినప్పుడు ఆ తలాంత్ని నువ్వు వాడినప్పుడు దేవుడు ఇంకొక తలాంతుని నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. సాక్ష్యం చెప్పే విషయంలో కూడా చాలామంది దేవుని నామాన్ని మహిమపరచలేకపోతూ ఉన్నారు. తన జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని ప్రజల ఎదుట, దేవుని పిల్లల ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట చెప్పలేక అనేక మంది కూడా ఆయన మహిమని దొంగిలించి వేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము ఆరాధన చేసే విషయంలో మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మనము గమనించాలి, దేవుని సన్నిధిలో మన ఆత్మని దేవునికి అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి బాధను తీసివేసేవాడిగా ఉన్నాడు. నీ హృదయాన్ని ప్రశాంతంగా ఆయన మలుస్తాడు. నీ తలంపుల మీద ఆయన జయమిస్తాడు. నీ కోరికల మీద ఆయన జయమిస్తాడు. ఎందుకంటే శారీరకమైనటువంటి కోరికలు నీ హృదయంలోకి వచ్చి అవి నిన్ను దేవుని వైపు మరలించలేవు. అయితే ఎప్పుడైతే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు స్థానం ఇస్తావో, ఆత్మతో ఆయన్ని, సత్యముతో ఆయన్ని ఆరాధిస్తావో, దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను బలపరుస్తూ నిన్ను నిలబెడుతూ ఉంటుంది. నీ శరీర కార్యాలను కూడా జయించుటకు ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంది. మొదటిగా సమయాన్ని మనము ముందుగా సిద్ధపడాలి. రెండవదిగా నువ్వు తలాంతు దేవుడు ఇచ్చి ఉంటే పాటకు నువ్వు సిద్ధపడాలి. మూడవదిగా సాక్ష్యం చెప్పుటకు కూడా మనము సిద్ధపడి ఉండాలి. నాలుగవదిగా ఆత్మ నీతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఐదవదిగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం శ్రద్ధగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట మనం వినినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందరికీ వందనాలు.